హాయ్, వెల్కమ్ టు V5 న్యూస్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మీ పేరు చిన్న ఇంట్రడక్షన్ చెప్పండి. నా పేరు కారంల వెంకటరెడ్డి. ఓకే. నా సుజాత, కారంలో సుజాత. సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మాది అన్నసాగర్ గ్రామం, ఎల్లారెడ్డి మండల్, కామారెడ్డి డిస్టిక్. ఓకే, మీకు సర్పంచ్ చేయాలని ఏ సమయంలో అనిపించింది? సర్పంచ్గా పోటీ చేయాలని ఎందుకు అనిపించింది? గ్రామ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా సహకారం చేస్తానని పోయినసారి కూడా కాంటాక్ట్ చేసిన, ఇప్పుడు కూడా అదే బ్రోనిలో పనిచేస్తానని అందరు సహకారం ఉంటుందని నాకు అనుకుంటున్నా. పోయినసారి కూడా నిలబడ్డ అభివృద్ధి కొరకే చేస్తానని పాట పాడతానని, ఎప్పుడు కూడా నేను గెలుపు ముఖ్యం కాదు, అభివృద్ధి కొరకు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, మన అన్నసాగర్ గ్రామంలో ప్రధాన సమస్య ఏంటి? అసలు మేజర్ సమస్య ఏమైంది? వాటర్ సమస్య. ఓకే. డ్రైనేజీ, రోడ్లు, వీధి లైట్లు, చిన్న చిన్న మేజర్ గా వచ్చేసి సమస్య వచ్చేసి త్రాగునీటి ఉన్నది. అది కూడా త్రాగునీటి సమస్య ఒకటి చెరుకాలది ఉన్నది. ఓకే, అవి కూడా. అయితే మన అన్నసాగర్ గ్రామంలో మీరు ఒకవేళ సర్పంచ్ అయితే మహిళలు మరియు యువత పట్ల ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? యువతకు మెయిన్గా నేను అనుకునేది ఏమిటంటే, చదువుకున్న వారికి ఎదురాల కానీ గవర్నమెంట్ జాబ్ అని నేను చెప్పను, ప్రైవేట్ పరంగా నాతోటి ఎంతవరకు అవుతుందో అంతవరకు సాయం చేస్తానని నేను అనుకుంటున్నాను. మహిళలకు ఈ గ్రామంలో సంఘ భవనాలు ఏదైనా నాతోటి అయినంత మటుకు చేయగలుగుతాను. ఓకే, మన అన్నసాగర్ గ్రామంలో ఒకవేళ మీరు సర్పంచ్ అయినాక 2 గ్రూపుల వద్ద రాజకీయ ఒత్తిడి వచ్చిందని మీ దగ్గరికి వస్తారు, సమస్యను తీసుకుని వస్తారు. ఆ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతారు? అందరి కూర్చుండి గ్రామం కాడ, గ్రామ పంచాయతీ కాడ అందరం కూర్చుండి సమస్యను ఏ విధంగా అంటే, ఇరు వర్గాల మధ్యలో కొట్లాట కాకుండా అందరూ అనుకొని ఎక్కడ బయటకు వెళ్ళకుండా, పోలీస్ స్టేషన్ కానీ బయటకు వెళ్ళకుండా ఇద్దరం అనుకొని సాల్వ్ చేస్తాం. వాళ్ళకి వీళ్ళకు విభేదాలు రాకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఓకే, మన అన్నసాగర్ గ్రామంలో తర్వాత మేజర్గా యువత చెప్పారు కదా, ఒక రాజకీయ ఒత్తిడి తర్వాత మేజర్గా ఇంకేమైనా చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పనులు అంటే ఈ రోడ్లు కాకుండా, మోడ్లు కాకుండా ఇంకేదైనా పనులు చేసేటివి ఉన్నాయి? మేజర్గా ఉన్నాయి, చేయగలుగుతారు. కానీ నేను ఎల్లవేళలో ఎప్పుడు కూడా గ్రామం కోరిక సేవ చేయాలని నేను అనుకుంటున్నా. ఇది 2వ సారి కాంటాక్ట్ చేస్తున్నా, దాని కొరకే పాటు పడతా, సేవ చేయాలని పాటు పడుతున్నా. ఇప్పుడు కూడా అదే ద్రోణిలో నిలబడుతున్నా. కాబట్టి అందరు సహకారం కావాలి. అన్నసాగర్ గ్రామంలో పాఠశాలలు, ఆరోగ్యం, మన హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్యం పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పాఠశాలలు ఉన్నాయా? ఇంకేమన్నా చేసేటివి ఉన్నాయా పాఠశాల దగ్గర? పాఠశాల భవనాలు పారిగూడ ఇక హెల్త్ పరంగా అంటే క్యాంపులు పెట్టిస్తారు. అప్పుడప్పుడు మధ్యలో హెల్త్ క్యాంపులు పెట్టిస్తారు. మీ గ్రామంలో హెల్త్ సెంటర్ అది ఉందా? ఉన్నది. బాగానుంది. మొన్న రీసెంట్గా కొత్తగా అయింది. ఓకే, ఈ అన్నసాగర్ గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? అసలు మీకే ఎందుకు ఓటేసి గెలిపించాలి? గ్రామ సేవ కొరకు నేను పాటు పడాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరి సహకారం కావాలని నేను అనుకుంటున్నా. అందుకొరకే 2వ సారి కూడా నిలబడుతున్నా. ఓకే, ఈ గ్రామ ప్రజలకి చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? అందరి ఆశీర్వాదము ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.